హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ విత్ మురళి. మన బైక్ అయితే 2000 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయింది. సో చైన్ కొంచెం డస్ట్ అయింది. ఆ డస్ట్ని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో. నేను ఆన్లైన్లో అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది మొటుల్ బ్రాండ్ నుంచి చైన్ లూబ్ అండ్ చైన్ క్లీన్ అలాంగ్ విత్ బ్రష్ నేను ఆర్డర్ చేశాను. ఈ 3 కాంబో వచ్చేసి నాకు 600 రూపీస్ అయితే పడింది. మొటుల్ బ్రాండ్ నుంచి నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే, మొటుల్ అనేది వన్ ఆఫ్ ద హై క్వాలిటీ లూబ్రికేషన్స్ని ప్రొడ్యూసింగ్ చేసే బెస్ట్ కంపెనీ అనమాట. వీళ్ళ ఫార్ములా అనేది చాలా యూనిక్గా ఉంటుంది. మోస్ట్ రిలయబుల్ కంపెనీ ఇది. సో అందుకనే నేను ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. 2000 కిలోమీటర్స్ క్రాస్ అయినప్పటికీ నా బైక్ చైన్ అనేది మరీ ఎక్కువ డస్టీగా లేదు. బట్ అది డ్రై అయిపోవడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. డ్రై అయిపోయాక రస్ట్ వస్తుంది. సో అందుకని చైన్ లూబ్రికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా మీ బైక్ చైన్ డ్రై అయిపోతే ఫాస్ట్గా వెళ్ళారనుకోండి, చైన్ లింక్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంది. సో మీరు కూడా త్వరపడి లూబ్రికేషన్ అప్లై చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ చేయడానికి ఇద్దరు అవసరం లేదు, ఒకళ్ళు ఉన్నా సరిపోతుంది. నీట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని వెనక్కి తిప్పండి వీళ్ళు. లేదంటే ముందుకు తిప్పారనుకోండి, ఆ చైన్స్ పాకెట్స్లో మీ వేళ్ళు నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే వెనక్కి ఇలా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో వీళ్ళు కూడా వెనక్కి తిప్పండి. అప్పుడు ఏ ప్రమాదం జరగదు, నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గట్టిగా ఇలా పట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లాత్ని గట్టిగా పట్టుకోకపోతే అది చైన్తో పాటు లోపలికి మూవ్ అయిపోతుంది. సో అది ఇబ్బంది మళ్ళీ. సో గట్టిగా పట్టుకోండి. వీల్ని బ్యాక్ రొటేట్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకోండి. మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు, ఎవరి సహాయం అవసరం లేదు. దయచేసి మీరు ఇంజన్ ఆన్ చేసి ఫస్ట్ గేర్ వేసి మాత్రం ఇలాంటి పనులు అయితే చేయకండి. మీరు బిగినర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ వన్ అయినా. క్లాత్తో క్లీనింగ్ అయిపోయాక బ్రష్తో క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లాత్ వల్ల పైపైన డస్ట్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఈ బ్రష్ వల్ల చైన్ లోపల ఉన్న డస్ట్ నీట్గా క్లీన్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇందాకలాగే మనం క్లాత్ని ఎలా బ్యాక్ గట్టిగా పట్టుకొని వీల్ని బ్యాక్ తిప్పామో, అలాగే ఈ బ్రష్ను కూడా గట్టిగా పట్టుకొని వెనక్కి తిప్పుతూ నీట్గా క్లీన్ చేసుకోండి. మీ బైక్ చైన్ నీట్గా క్లీన్ అవ్వాలంటే ఈ బ్రష్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ 2 ప్రాసెసెస్ కంప్లీట్ అయిపోయాక ఈ C1 అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ C1 క్యాప్ ఓపెన్ చేస్తే అది ఎలా ఉంది, ఎక్కువ లెంత్ లేదు. ఆ స్ప్రే వచ్చే ఉంటుంది కదా, స్ట్రా కైండ్ ఆఫ్, అది లేదు. సో కొంచెం దగ్గరే పెట్టి కొట్టండి. సో ఇక్కడ చైన్ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మిడిల్లో కొడితే దానివల్ల నో యూజ్. ఎప్పుడైనా చైన్ లింక్స్ సైడ్స్ని మాత్రమే కొట్టాలి. అది లిమిటెడ్ కొట్టాలి. హెవీగా కొట్టినా అది అసలు యూజ్ ఉండదు. దానివల్ల అది కారిపోయి వేస్ట్ అవ్వడం తప్ప. సో సైడ్స్న నీట్గా, ఇక్కడ చూడండి, నేను సైడ్న నీట్గా ప్రెస్ చేస్తున్నాను. కొంచెం లైట్గా అన్ని సరిపోయే విధంగా నేను కొట్టాను, కానీ ఎక్కువ హెవీగా అయితే నేను కొట్టలేదు. నాకు తెలుసు ఎలా కొట్టాలో. సో అందుకనేసి నేను 2 సైడ్లు ఈక్వల్గా తడిచేలా కొట్టాను. మనకి ఎలా అంటే అది డైల్యూట్ అయ్యే విధంగా కొంచెం తడిచేలా ఉంటే చాలు. అది డైల్యూట్ అయితే డస్ట్తో రిమూవ్ అవుతుంది ఈజీగా. సో అందుకని లైట్గా కొట్టుకోవాలి, సైడ్స్ని మాత్రమే కొట్టాలి. ఈ C1 స్ప్రేయింగ్ కంప్లీట్ అయిపోయాక మనం అయితే ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయాలి. అప్పుడైతే నీట్గా క్లీన్ అవుతుంది చైన్, లేదంటే అంత ఈజీగా అవ్వదు. ఆ తర్వాత వెంటనే బ్రష్ తీసుకొని నీట్గా ఇందాక చేసిన ప్రొసీజరే చేయండి. గట్టిగా పట్టుకొని వీల్ని వెనక్కి తిప్పుతూ నీట్గా క్లీన్ చేసుకోండి. ఇందాక ఫస్ట్ క్లాత్ చేసాం, తర్వాత బ్రష్ చేసాం. ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత క్లాత్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రివర్స్ ఉంటుంది ప్రొసీజరు. ఇప్పుడు ఈ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ C1 స్ప్రేయింగ్ అయిపోయాక ఫస్ట్ బ్రష్ వాడాలి, ఆ తర్వాత క్లాత్ వాడాలి. ఇది ప్రొసీజర్ అనమాట. సో ఈ బ్రషింగ్ అయితే నీట్గా చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇది అయిపోయాక ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తూ ఉన్నాను. ఇది రివర్స్ ప్రొసీజర్. ఫస్ట్ ఏమో క్లాత్ చేసి బ్రష్ చేస్తాం, తర్వాత C1 స్ప్రేయింగ్ అయిపోయాక బ్రష్ చేసి క్లాత్ చేయాల్సి ఉంటుంది. ఇది అన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చాలా నీట్గా క్లీన్ అయింది చైన్ అయితే. చూడండి, చైన్ క్లీనింగ్ అయిపోయాక ఈ C2 లూబ్రికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే చైన్ క్లీనింగ్ చేసినా అనవసరం అనమాట. ఇది నేనైతే చాలా పర్ఫెక్ట్గా చేశాను. ఓన్లీ సైడ్స్ చేశాను ఫస్ట్ నీట్గా, ఆ తర్వాత మిడిల్ కూడా చేశాను. ఇది లూబ్రికేషన్ కదా, సో హీట్ కంట్రోలింగ్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఫస్ట్ సైడ్స్ నీట్గా అప్లై చేశాను. లెఫ్ట్ సైడ్ అయితే చూడండి ఎంత నీట్గా అప్లై చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే కొట్టాను ఇది.
స్ప్రే అనేది అంత అవసరం లేదు, క్లీనింగ్ స్ప్రే. ఈ లూబ్రికేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ అవసరం లేదనుకోండి. కొంచెం స్ప్రే అనేది వేస్ట్ అవుతుంది, ఇది మాత్రం వేస్ట్ కాదు. ఈ చైన్ అనేది కూల్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఫాస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చైన్ ఇంకా ఫాస్ట్గా హీట్ అవుతూ ఉంటుంది. సో ఈ లూబ్రికేషన్ ఉండటం వల్ల అది కొంచెం కూల్ అవుతుంది అంతే. చూడండి ఇక్కడ నా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది, ఎంత నీట్గా క్లీన్ చేశానో చూడండి. నాకైతే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగా నచ్చింది. నేను కూడా చాలా నీట్గా చేశాను, చాలా ఫాస్ట్గా చేశాను. యాక్చువల్ చెప్పాలంటే ఈ వీడియో రికార్డింగ్ కోసం అనేసి నేను కొంచెం టైం తీసుకున్నాను, లేదంటే చాలా ఫాస్ట్గా చేసేవాడిని. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి మీ బైక్ని అయితే స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి స్లోగా వీల్ రొటేట్ అయ్యేలా చేయండి. అంటే జస్ట్ గేర్ వేసి వదిలేయండి, అదే వీల్ మెల్లగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో లూబ్రికెంట్ ఉంది కదా, అది ఈజీగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది చైన్ లింక్స్కి. సో మనకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది ఎవ్రీ సైడ్స్. మీకు ఇంకా టైం ఉంటే బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసి మెల్లగా డ్రైవ్ చేయండి, సరిపోతుంది. సో ఇది గైస్, ఇలా మీ ఇంట్లోనే మీరు మీ బైక్ చైన్ క్లీన్ చేసుకొని లూబ్రికెంట్ అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.